ఓకే. మనం ఇక సెంటోసా బోర్డ్ వాక్ ఉండేటిది దీన్ని సెంటోసా బోర్డ్ వాక్ అంటారు. అంటే ఆ బోర్డ్ కనబడుతుంది కదా! అందుకే దీన్ని బోర్డ్ వాక్ అంటారనమాట. సో, ఇదొచ్చేసి దీని నైసర్గిక స్వరూపం. నాకు ఇంతకుముందు చెప్పినా కదా మీకు దీని పాత పేరు వచ్చేసి పులావ్ బ్లకంగ్ మతి అనమాట. ఈ పేరు అంత చండాలంగా ఉందని చెప్పేసి ఐలాండ్ ఆఫ్ డెత్ ఫ్రమ్ బిహైండ్ అంటే చూసి ఈ దరిద్రమైన పేరు తీసేసి దీని పేరు సెంతోసా అని పెట్టారనమాట. సెంతోసా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది 1967లో టర్న్డ్ ఇంటూ రిక్రియేషనల్ ఐలాండ్ 1972. సో దీని పేరు వచ్చేసి సంతోషం అని పెట్టి సంతోషం అంటే మన సంస్కృతంలో సంతోషం హ్యాపీనెస్ అదే కదా. సో వి షుడ్ ప్రౌడ్ అనమాట. ఓకే మనం ఇట్లా వడిగా వెళ్దాం. సెంటోసా బోర్డ్ వాక్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి వివో సిటీ అనమాట. హార్బర్ ఫ్రంట్ మాటిలో దిగి వివో సిటీ బయటకు వస్తే మీకు ఇటు సెంటోసా బోర్డ్ వాక్ అని ఉంటుంది. నడుచుకుంటే వెళ్ళచ్చు అనమాట. నడవలేని వాళ్ళకు అది చెప్పా పైన మోనో రైలు ఉంటుంది. ఆ మోనో రైలు ఎక్కిపోవచ్చు. ఆ వివో సిటీలో ఉంటుంది అనమాట. 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్లో అక్కడ నుంచి ఈ మోనో రైలు ఎక్కిపోవచ్చు అనమాట. ఇది దిస్ ఇస్ కాల్ మోనో రైల్. ఓకే ఇక్కడ అవేంటి ఎస్కలేటర్ అంటున్నాయి, ట్రావెలేటర్లు ఉండే కాకపోతే ఖరాబ్ అయినాయా మరి వీళ్ళు నడవాలయా గాడిగుగులు అని చెప్పేసి అట్నే ఎక్స్పెక్టర్ తెలియదు కానీ అక్కడ ఒక పెద్ద క్రూయిజ్ షిప్ ఉంది కదా, అది ఇటు దాన్ని మంచిగా వీడియో తెచ్చి అది అక్కడనే ఉంది. ఓకే దీనిలోకే ఇగో ట్రావెలేటర్ పీకేసి ఇటు పక్కది ఆల్రెడీ. ఇది ఎందుకు పెట్టిరో కూడా తెలియదు. ఈ దాగు చాలా రోజుల నుంచి ఇట్నే అంటే స్టార్టింగ్లో పని చేసినా కానీ తర్వాత అన్ని బంద్ చేసిర్రు. అంటే నడితే కొద్దిగా అన్నం అరుగుద్దని చెప్పేసి ఉంచారు అట్లా. ఇక సింగపూర్ గిట్నే ఉంటాయి కర్రెగా, మనుషుల లెక్క ఎలా ఉండదు ఇక్కడ. మనం ఎంత జూమ్ చేసిన దగ్గర భయపడతలేదు. సో ఇట్లా వాడు నడుచుకుంటూ పోవాలి ఇక, కాళ్ళు అన్నీ నొయ్యాంగా. మరి ఏం రోగం అంట నీకోసమే. ఏమైంది తమ్ముడు వెళ్ళు పెడుతుంది వేసుకుంటుండే పక్కన వెళ్ళు పెడుతుండు. ఇంకా చాలా అప్గ్రేడింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ. చూసారు కదా క్రేన్లు అన్నీ. ఎప్పుడే ఏదో పని జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. దానికి అంతం అనేది ఉండదు. అది అంతం అయిపోతే మన బతుకు ఎట్లా ఇక్కడ అట్లా. సో అది అంతం కాదు, మన బతుకు మామూలుగా సాగిపోతూనే ఉంటుంది అనమాట. ఇది సెంటోసా నుండి వచ్చే వెహికల్స్ వచ్చి తోవా అనమాట. సింగపూర్ అంటే పచ్చగా అంతే ఏముంటుంది, పచ్చనే ఉంటుంది. సో ఇవి చూసిరా మనం ఇంటికాడ గిట్టలు పెరుగుతాయి కదా గబ్బాలు ఎంత ముందు ఉంటాయి దీనికి. అటువంటిది ఇక్కడ డిజైన్ కోసం వాడుతారు. చూసిరా మంచి షోకేస్ కోసం. నా దగ్గరికి చూడు దీన్ని లేక. ఇక్కడ మనం ఆల్మోస్ట్ సెంటోస్ దగ్గరికి వచ్చేసినాం. సో ఇటు నుంచి వచ్చి అడు చూస్తే ఇట్లా కనబడుతుంది అనమాట వ్యవస్థ. అక్కడ వివో సిటీ హార్బర్ ఫ్రంట్, అక్కడ ఒక క్రూయిజ్ చూసిరా. గిటంతా మంచి వీడియో తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం అన్నీ ఒకే చూడవచ్చు అనమాట. పైకి వెళ్ళి ఆకాశంలోకి పోయేది, నీళ్ళకి వెళ్ళిపోయేది, నెక్స్ట్ పైన రోడ్డుకి వెళ్ళిపోయేది, ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. సో బోర్డు వాక్ అంటే బోర్డు ఉంటాయి కాబట్టి దీని పేరు బోర్డు వాక్ అనమాట. బోర్డు లేకపోతే బోర్డు వాక్ అన్నది. అయ్యో ఇది క్లోజ్ చేస్తారు ఇట్లా ఓవర్ అది మా పైకి ఎక్కిపోవాలా. ఏంది ఇదే దూలా పైకి ఎక్కాలా ఎక్కాలా అయ్యి బాబాయ్ ఇది కూడా క్లోజ్ చేసారు చండాలంగా. అంటే మనం అటు నుంచి పోవడం మళ్ళా వారిని. ఏంద్రా బాబు ఇదే ఓపెన్ ఉంది ఇక్కడ, మరి ఇటు పోయి మళ్ళీ దిగుడు అయిద్దా బతుకు ఏమైతే చూద్దాం. మన బతుకు మళ్ళీ వెనుక్కోవాలి, వెనుక్కోవాలి అక్కడికి వెళ్ళి దిగి రావాలి. ఇక్కడ క్లోజ్ చేసాడు అనమాట. సో ఏం చేస్తాం, ఇక్కడ ఒక వ్యూలో చిన్న వీడియో తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి.
ఇవన్నీ చెక్కలే ఉన్నట్టున్నాయి. చెక్కలేనా కావచ్చు. ఇక్కడ బోర్డు కనబడుతుంది సెంటోసా అని పెద్దగా. చూడ సెంటోసా, సంతోషం, హ్యాపీనెస్. సో మనం గర్వపడాలన్నమాట, మన సంస్కృత పేరు ఇక్కడ పెట్టేశారు కాబట్టి. రుతుంది అది. మోనోరైడ్ కలర్ సూపర్ ఉంది, హెల్త్ ఆడుకుంటూ పోతుందిలే. సో ప్రస్తుతానికి అయితే ఇట్లా సెంటోసా బోర్డు వాక్ క్లోజ్ చేసి అక్కడ వర్క్స్ నడుతున్నాయి కాబట్టి వీటి పక్క పంట మళ్ళీ రోడ్డు పక్క పంట వెళ్ళాలన్నమాట. అట్లా పోతే మామూలుగా మనకు 500 మీటర్స్ ఉంటుంది, ఇట్లా పోతే కిలోమీటర్ దాటుతుంది దురద. మనకు కాళ్ళ దురద గట్ల ఏదో మన దూల తీర తట్టే ఉంది కానీ తిరుగుడుకు ఎండ కూడా మంచిగా చంపుతుంది. అది వచ్చేసి పోర్ట్ అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా. సో మన ఈ పొక్కలకి చూస్తే ఇక కనబడుతుంది కదా సెంటోసా. ఇది అయితే అప్పుడు అట్లయితే తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ముఖద్వారం అనమాట, సెంటోసా ముఖద్వారం కనిపిస్తుంది కదా. డిజ్నీ వరల్డ్ కనిపిస్తుంది సంతోషాలా. అదే డిజ్నీ వరల్డ్. సో ఇట్లా ఏడ పడితే ఆడ పనులు నడుస్తూ ఉన్నాయి. వెల్కమ్ టు రిసార్ట్స్ సంతోషా. సో ఇక్కడ కింద ఆర్టిఫిషియల్గా గుహ లెక్క అయితే వేసారు. నాకు తెలిసి ఇప్పుడు విజిటర్లు గెస్టులు అందరు కొద్దిగా డిసప్పాయింట్గా ఉంటారు కావచ్చు. ఇక్కడ వాటర్ ఉండే వాటర్ లేవు. సో ఇది పార్కింగ్ నెక్స్ట్ బస్ స్టాండ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇటు నుంచి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అందరు ఇటు నుంచి అత్తరు కాబట్టి మనం కూడా ఇటు నుంచే పోదాం. ఇదంతా కన్ఫ్యూజ్ ఉందిలే ఇప్పుడు. ఈ తొబ్బలు మొత్తం అటు ఇటు ఆగమం చేసేసి. సో ఇప్పుడు మనం బేస్మెంట్లో ఉన్నామన్నమాట. బేస్మెంట్ 1 బేస్మెంట్ 2 హాస్పిటల్ కార్ పార్కింగ్. పోయేటప్పుడు మనం బస్సులో పోదాం. ఈ నడుచుకుంటూ పోయే అంత దూరం మనకు లేదు. ఎటు పోతున్నామో తెలియదు, గొర్రెలు లెక్క నేల అందరు పోతుంది కాబట్టి మనం పోతున్నాము. సో ఇట్లా పైకి అయితే ఎక్కుదాం. సో ఇప్పుడు చూడడానికి వచ్చే వాళ్ళు మాత్రం ఇవన్నీ దాటుకుంటూ రావాలి, బేస్మెంట్లోకి వెళ్ళి ఇటు ఇటు అని చెప్పి. బాగుంది కదా వ్యూ. ఒక్కరికెళ్ళి మీకు ఎక్కుతున్నట్టుంది ఇళ్ళకెళ్ళి. వచ్చేసినాం. ఎదురుగా కనబడేది దాన్ని ఓషన్ ఏరియా ఉంటారు అనమాట. అందులో టికెట్ దాదాపు $45 $50 ఉంది, మొన్ననే కంప్లీట్ అయింది అది. అందులో మొత్తం అన్ని రకాల సముద్ర జలచరాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి అందులో. దాని కూడా $50 కావాలి, మనకు అంత దుర్లభం లేదు ఇప్పుడు. జస్ట్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు అంతే. అందులో పోయి చూపెట్టి మనకి ఇలా వచ్చేది ఏం లేదు కదా. సో ఇవి ఒరిజినల్ పువ్వులు కావు, ఒరిజినల్ పువ్వులు లెక్కనే పెట్టారు. ఎంత మోసం. చూస్తే నిజంగానే బాగా ఒరిజినల్ పూల్ కావచ్చు అనుకుంటారు. సో యూనివర్సల్ స్టూడియో వచ్చేసిన ఇక్కడ. అసలు మొత్తం రూపురేఖలే మారిపోయినాయి అవుతావు. మొన్న ఒక 5-6 నెలల కింద వచ్చింది దానికి. మనకు సినిమాలు ఉంటాయి, యూనివర్సల్ స్టూడియో సినిమాలు అందులో తిరుగుతాయి గ్లోబ్, అదే ఇది. సో అంతకుముందు ఇందులోకి $1 పెట్టి వచ్చేస్తే మనకు ఇందులో అసలు లేకుండే, అసలు మనం దేనికి కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండే. అటువంటిది ఇప్పుడు రావడం మాత్రం ఫ్రీ, బట్ అన్నిటికీ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. మన మామూలు కాదు, $60-70 దాకా ఉంటుంది వ్యవస్థ అంతా. సో విజిటర్లు వస్తాయంటే వాళ్ళకి దూరం మా తీరుతుందిలే. సింగపూర్ అనేది వరల్డ్లే ఎక్స్పెన్సివ్ కంట్రీ అనమాట. సో మై డియర్ మక్కలే, దిస్ ఈస్ కాల్ ఓషనేరియం, సింగపూర్ ఓషనేరియం. టికెట్ కావాలంటే $45 ఖచ్చితంగా అవుతుంది. ఈ మొన్ననే అంతా ఒక 2-3 months అవుతుంది అనుకుంటా ఇది ఓపెన్ చేసి. ఇవన్నీ ఉంటాయి అందులో. అండ్ అటు కన్స్ట్రక్షన్ సైట్ నడుతుంది కాబట్టి ఇటు హోర్డింగ్ పెట్టిర్రు. హోర్డింగ్ పెట్టి అంత బుకానికి ఎందుకు వేస్ట్ చేసి చెప్పేసి ఇందులో ఏముంటాయని చెప్పేసి ఇలా చూపెడుతారు మనకు. ఏరియా మనకు మామూలుగా ఎట్లా అంటే ఓ శంకు లాగానో ఆల్చిప్ లాగానో అనిపిస్తాయి ఉంటాయి అన్నమాట డిజైన్ దీన్ని.
అంటే మర్చిపో ఆల్చిప్ప కాదు ఇది, మనకు అది షార్క్ ఉంటుంది కదా పెద్దది, తిమింగలం ఉంటాయి కదా, దాని లోపల కోతి ఎట్లుంటుంది అట్లా ఉంటుంది అనమాట వ్యవస్థ. చూసారు అవన్నీ ఎముకలు లెక్క ఉంటాయి అనమాట. లోపలికి పోవాలంటే టికెట్ ధర $48. అప్పుడు 48 మరి ఇప్పుడు ఎంత చూద్దాం ఒకసారి పోయి. సో టికెట్ ధర వచ్చేసి $55 ఉంది పెద్దోళ్ళకైతే, చిన్నోళ్ళకైతే $43. $50 దగ్గర దగ్గర 4,000 దాకా అవుతాయి. దీని చుట్టూ తిరిగి చూపిస్తా, లోపలికి అయితే మనం పోం కానీ దీని చుట్టూ తిరిగి చూపిస్తా గట్ట. పెద్ద పెద్ద ఫ్యాన్లు చూసారా. సో ఆడ షిప్ ఉంది కనిపిస్తుంది కదా, గోస్ట్ షిప్ లాగా కనిపిస్తుంది చూడడానికి. అందులో కూర్చొని బోధినకుండా తిరిగి 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 రావచ్చు అనమాట. పైసలు అయితే బాగానే, పికానికి ఏం కాదు. గాడి దగ్గర పోయి తీసుకోవచ్చా అంటే తీసుకోరా అన్నారు. సో మనం అడిపోలేము అనమాట. 795 ఇప్పటికైతే మన సబ్స్క్రైబర్ల లెక్క. తొందరగా పెరుగుతుంది ఈ మధ్య. మీకు అందరికీ ధన్యవాదాలు. చేసుకున్న వాళ్ళు కొంచెం చేసుకోరు, చూడు కొద్దిగా ఏం కాదు. నేను చెప్తున్నా కదా, నేను ఇది డబ్బుల కోసం కాదు, జస్ట్ ఫర్ ప్యాషన్ అనమాట. ఏంటి ఇవన్నీ ఇది డిజైన్ రాయల్ ఆల్బెట్రోస్. సో అటు ఏం లేదు వెనకాల. అటు పోతే అడ్వెంచర్ కోవాడు, అటు పోతే పైసలే కావాలి, ముఖ్యంగా అయితే ఓన్ ఇయర్ అటు. సో మళ్ళీ వి జస్ట్ బ్యాక్ టు ఓషన్ ఏరియా ఫ్రంట్. ది పైరేట్స్ ఆఫ్ కరేబియన్లు ఉంటాయి కదా షిప్, అవి ఉంటాయి కదా నౌకలు, అదే అనమాట ఇది. అదేనా. సో ఇది ఓషన్ ఏరియా చుట్టూ ఉండే ఏరియా అనమాట. చెప్పాను కదా తిమింగలం ఎక్కువ ఉంటుంది అనమాట చూడ్డానికి. పెద్ద పెద్ద ఫ్యాన్లు. ఎంత పెద్ద చికెన్, చికెన్ డక్ అది. ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ గంట ఊపుకుంటా పాప్కార్న్ అమ్ముతుర్రు. $5 ఎంతనట వీటికి, $5. సో ఇట్లా ఓషన్ వెంకెళ్ళి బయటకు వెళ్దాం. ఛార్జింగ్ సరిపోద్దు లేదా దిక్కుపో.